థైరాయిడ్ సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ ఏంటి? ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, ఓకే సార్, హెయిర్ ఫాల్ ఉంటుంది, స్కిన్ డ్రైనెస్ ఉంటుంది, తర్వాత పెదాలు ఎండుకుపోతాయి, తర్వాత నాలుక మందం అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఇండైజెషన్ డెవలప్ అవుతుంది, డైజెస్టివ్ డిజార్డర్స్ డెవలప్ అయిపోతాయి, బర్పింగ్స్ అంటే మనకు తేన్పులు రావడము ఇలాంటివన్నీ అయిపోతాయి, అన్వాంటెడ్ ఫ్యాట్ డెవలప్ అయిపోతుంది. ఇంకా మహిళల్లో అయితే మనం పీసీఓడి డెవలప్ అవుతుంది. పీసీఓడి డెవలప్ అయితే ఏమవుతుంది, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, అమెనోరియా అంటారు, పీరియడ్స్ రావు. దాని తర్వాత ఇది డెవలప్ అయినాక ఏమవుతుంది, హిర్సుటిజం డెవలప్ అవుతుంది. హిర్సుటిజం అంటే ఏంటి, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, మనకి ఎక్కడైతే హెయిర్ రావద్దో అక్కడ హెయిర్ వస్తుంది, వాయిస్లో చేంజ్ వస్తుంది, ఇవన్నీ డెవలప్ అయిపోతాయి. మెల్లిమెల్లిగా మనము ఉబకాయం పెరుగుతుంది. ఉబకాయం పెరిగితే ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అయిపోతుంది. వెయిట్ గెయిన్ తర్వాత ఏమవుతుంది, మనకి మెల్లిమెల్లిగా ఆయాసం డెవలప్ అయిపోతుంది. సో ఒక్క థైరాయిడ్ ఉంటే శరీరంలో ప్రతి ఒక్క భాగం, స్కిన్ ఎఫెక్ట్ అయిపోతుంది, హెయిర్ ఎఫెక్ట్ అయిపోతుంది, ఐస్ ఎఫెక్ట్ అయిపోతుంది, థ్రోట్ ఎఫెక్ట్ అయిపోతుంది, ప్రతి ఒక్క ఆర్గన్ ప్రతిదీ డిస్టర్బెన్స్ డెవలప్ అవుతుంది.